సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమన్నృసింహవిభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. శ్రీగురుభ్యో నమః. చాలా ఆనందమైనటువంటి విషయం. ఇటీవల డల్లాస్ నగరంలో 10,000 మంది కంఠస్థం చేసినటువంటి భక్తులందరూ కలిసి 10,000 మందితో సామూహిక భగవద్గీత పారాయణ దత్తపీఠాధిపతులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు జరిపారు. ఆ కార్యక్రమాన్ని చూశాం, పఠనం వింటూ చాలా ఆనందించాం. మనం మామూలుగా చండీ పారాయణలు చేస్తూ ఉంటాం, సంఖ్యతో నియమితంగా చేస్తూ ఉంటాం. నవచండీ, శతచండీ, సహస్రచండీ, అయుత చండీ అని. అది యాగ ప్రకరణం. దానికి చాలా సంభారాలతో, ఋత్విక్కులతో, ముహూర్తంతో అనేక విషయాత్మకంగా ఆ యాగం నడుస్తూ ఉంటుంది. భగవద్గీత కూడా సప్తశత మంత్రాత్మకంగానే, అంటే 700 శ్లోకాలతో సాక్షాత్తు భగవంతుడి ప్రత్యక్షమైనటువంటి వాక్కు, అదే గీత. అటువంటి భగవద్వాక్యము కూడా యజ్ఞముతో సమానం. అందులో అయుత చండీ చేస్తే 10,000 పారాయణలతో మనం చండీ యాగం చేస్తే ఎటువంటి మహోత్కృష్టమైనటువంటి ఫలితం వస్తుందో, ఇక్కడ అయుత భగవద్గీత పారాయణ 10,000 మందితో కంఠస్థం చేయబడినటువంటి వ్యక్తులతో, భక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని విదేశంలో ఫ్రిస్కో అనేటువంటి గ్రామంలో ఇలాగా జరగటం అనేటువంటిది ఇది విశ్వ ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక అద్భుతంగా, విశ్వాన్ని రక్షించేటువంటి ఒక ప్రాతిపదికన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఎప్పుడూ సంకల్పం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మన భారతదేశంలో కూడా అందరి నోట భగవద్గీత అనేటువంటి ఉద్యమాన్ని స్వామివారే ప్రారంభం చేశారు. ఈవేళ భగవద్గీత పఠనం చేయనటువంటి వారు లేరు. అందరికీ కూడా కంఠస్థమై అందరూ కూడా ఈ పారాయణల్లో తరిస్తూ ఉన్నారు. అలాగే విదేశంలో కూడా ఈ అద్భుతాన్ని అత్యంత గర్వకారణంగా, ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటివి మనకు ఎప్పుడూ వారి సమక్షంలో జరుగుతూ ఉండాలి. మనం ఈ యొక్క గీత అనేటువంటి పాఠం ఏదైతే ఉన్నదో, గీత అధ్యయనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అది శంకర భగవత్పాదుల యొక్క వాక్యంలో మనం విన్న భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ అని భజగోవింద శ్లోకాల్లో మనం వింటూనే ఉన్నాం. అంటే రోజు కొద్దిపాటైనా గీత పారాయణ చెయ్యాలి. శాలిగ్రామ తీర్థం, గంగా అంటే మనం సాక్షాత్తు కాశీకే వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. శాలిగ్రామ తీర్థాన్ని మనం కొద్దిగా ప్రాసన చేసినప్పటికీ కూడా గంగాప్రాసన ఫలితాన్ని ఇచ్చేటువంటిది శాలిగ్రామాభిషేక జలం. అలాగే నిరంతరము భగవన్నామమైనటువంటి ఆ కృష్ణనామాన్ని, నారాయణ నామాన్ని మనం జపిస్తూ ఉండాలి. ఈ 3 జన్మకు అత్యంత మోక్షదాయకములు, శ్రేయోదాయకములుగా మనకు శంకర భగవత్పాదుల యొక్క ఆ శ్లోకంలో అర్థాన్ని మనం అంటున్న మృత్యుభయం లేకుండా ఉండటానికి ఇవి చెయ్యాలి. దాన్నే ప్రపంచమంతటా కూడా దత్తపీఠాధిపతులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు సంకల్పంలో మనం చూస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అలాగే ఇటు రాబోయేటువంటి కాలంలో 1,00,000 గళార్చన కూడా సంకల్పం చేస్తున్నారని విన్నాం. ఆ విషయాన్ని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని 10,000 మంది ఈ పారాయణ చేశారో వాళ్ళందరికీ కూడా పుష్పగిరి పీఠ దేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం వారి యందు ఉండాలి. వారితో ఇంకొక 100 మంది, 1000 మంది, లక్షల మంది కలవాలి, అధ్యయనం చేయాలి.
ఆ భగవద్గీత పారాయణ అనేటువంటి ఫలం మన లోకాన్ని రక్షిస్తూ ఉండాలి. అందరిలో ధర్మచింతన కలగాలి. అదే స్వామివారి సంకల్పం కనుక లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్.